స్వామివారి యొక్క దివ్యక్షేత్రానికి అడుగెడుతున్నాం. ఇది మెయిన్ రోడ్ నుంచి సుమారు ఒక 2 కిలోమీటర్లు కాలినడకన మీద లేదా 2 వీలర్ మీద ప్రయాణం చేస్తే ఈ యొక్క దేవాలయాన్ని చేరుకోవచ్చు. ఈ యొక్క దేవాలయానికి క్షేత్రపాలకుడిగా ఆంజనేయ స్వామి వారిని క్షేత్రపాలకుడిగా నియమించుకున్నారు శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి వారు. ఇట్టి మహిమాన్వితమైనటువంటి దేవాలయంలో స్వయంభూగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నెలకొని ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నిజరూప దర్శనము, ఈ యొక్క దర్శనము ఎంతో దట్టమైనటువంటి కీకారణ్యంలో శ్రీ స్వామివారు నెలకొని ఉన్నారు. అంతేకాకుండా ఈ దేవాలయం యొక్క ప్రాంగణంలో నాగేంద్ర స్వామి వారు కూడా స్వయంభూగా వెలిసి ఉన్నారు. ఈ యొక్క మెట్ల దారి గుండా ఆ యొక్క దేవాలయము పూర్వం వెలిసినటువంటి ఆ గుట్ట మీద కనిపించేటువంటి ఓంకార స్వరూపము అక్కడ స్వయంభూగా ఉన్నటువంటి దేవాలయం. ఆ దేవాలయంలోనికి స్వయంభూగా ఉన్నటువంటి ఆ భగవంతుడు దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నాడు. అట్టి మహిమాన్వితమైనటువంటి క్షేత్రానికి రావడము, దర్శనం చేసుకోవడము పూర్వజన్మ సుకృత ఫలితమే. ఈ యొక్క దట్టమైనటువంటి అడవి ప్రాంతంలో కొంచెం దూరం నడుచుకుంటూ పోతే కోనేరు కనిపిస్తుంది. ఆ కోనేటిలో స్నానం చేసినట్లయితే సకలమైనటువంటి పాపాలన్నీ కూడా హరింపబడి స్వామివారి యొక్క దివ్యానుగ్రహానికి కారకత్వం వహిస్తుంది ఆ యొక్క కోనేరు. అటవీ ప్రాంతంలో స్వామివారి యొక్క స్వయంభూగా వెలిసినటువంటి ప్రాంతం నుంచి సుమారు ఒక 300 మీటర్ల దూరము ప్రయాణం చేస్తే ఈ యొక్క కోనేటిని చేరుకుంటాం. ఈ యొక్క కోనేటు ఇంత ఎండాకాలము, ఇంత అడవి ప్రాంతంలో, ఇంత యొక్క రాళ్ళ మధ్యలున్నా కూడా నీరు లభ్యతగా ఉంది. అదే కొంత ముందు కాలం అయితే ఈ యొక్క కోనేటు చాలా పెద్దగా ఉంటుంది. దేవాలయాన్ని గత 20 సంవత్సరాలుగా ఎంతోమంది భక్తులు ఈ యొక్క దేవాలయాన్ని సందర్శిస్తూ వారి యొక్క కోరికలను తీర్చుకుంటున్నారు. అటు నేపథ్యంలో గత 15 సంవత్సరాల కింద మా తండ్రి గారైనటువంటి శ్రీపాద కృపాకరాచార్యులు గారు ఈ యొక్క క్షేత్రాన్ని సందర్శించి దేవాలయాన్ని నిర్మించాలని ఆజ్ఞాపించడం జరిగింది. అది 15 సంవత్సరాల నుంచి